వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాజెక్టులకు సాగునీరు అందించాలని ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ నెల ఆఖరి వరకు సాగునీరు అందించాలని, తద్వారా నియోజకవర్గంలోని మల్కపేట, ఫాజుల్నగర్, చందుర్తి ప్రాజెక్టు, జోగాపూర్ చెరువులను నీటితో నింపవలసిందిగా పేర్కొన్నారు. ప్యాకేజీ 9లోని మల్కపేట రిజర్వాయర్ ఇదివరకే 1 టీఎంసీ నీరు ఉందని, మరో టీఎంసీ నీటిని నింపే ప్రక్రియ చేపట్టాలని కోరారు. తద్వారా వేములవాడ నియోజకవర్గంలోని రైతాంగానికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకే కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, కుడి ఎడమ కాలువల పనులు ప్రారంభం కావాల్సి ఉందని, ఇటీవల జిల్లా కలెక్టర్ భూసేకరణకు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. కుడి ఎడమ కాలువల నష్టపరిహారం చెల్లించి బొమ్మన ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయవలసిందిగా మంత్రిని కోరారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మా నియోజకవర్గంలో సాగునీరు ఈ నెల ఆఖరి నుంచి ఇచ్చుకున్నట్టయితే మన ఫాజుల్నగర్ ప్రాజెక్టు, చందుర్తి ప్రాజెక్టు, జోగాపూర్ చెరువు వీటికి నీళ్లను ముందు జాగ్రత్తగా విడుదల చేయాలని చెప్పి నేను గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మలక్పేట రిజర్వాయర్ ఉంది అధ్యక్ష, ప్యాకేజ్ 9లో. అందులో ఇంతకుముందు 1 టీఎంసీ నీరు రింపినరు. దానిలో మరో 1 టీఎంసీ నీరు రింపుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంకా మొదలు పెట్టలేరు. మలక్పేట రిజర్వాయర్లో కూడా 1 టీఎంసీ మరో 1 టీఎంసీ నీరు రింపించుకున్నట్టయితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మా ప్రాంతంలో వేల నియోజకవర్గంలో మరి మేలైనటువంటి సేవ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మలక్పేట రిజర్వాయర్లో మరో 1 టీఎంసీ నీటి నింపాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కూడా వెంటనే సాగునీరుని నెలాఖరు వరకు విడుదల చేయాలని సందర్భంగా కోరుతూ, మరి కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కింద కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం కావాల్సి ఉంది అధ్యక్ష. పిఎన్ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ జైచాల గారు పిఎన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఆ కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి నష్టపరిహారం రైతులు కూడా వెంటనే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చొరవగా తీసుకొని ముందుకు తీసుకోవాలని గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష.